రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఫార్మా క్యాపిటల్ గా పిలుచుకునే రాష్ట్రం ఇప్పుడు ఏరోస్పేస్ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. 5 దశాబ్దాలుగా రారాజుగా ఉన్న ఫార్మా ఎగుమతులు ఏరోస్పేస్ దెబ్బకు వెనకబడక తప్పలేదు. రాష్ట్రం ఏరోస్పేస్ రంగంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. ఫార్మా క్యాపిటల్ గా పిలుచుకునే రాష్ట్రం ఇప్పుడు ఏరోస్పేస్ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. అందుకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఆ రంగానికి చెందిన ఎగుమతులు 2 ఏళ్లలోనే గణనీయంగా పెరిగాయి. ఔషధ ఉత్పత్తుల ఎగుమతులను దాటి ఏరోస్పేస్ ఎక్స్పోర్ట్స్ అధికంగా నమోదయ్యాయి. దాదాపు 5 దశాబ్దాలుగా రారాజుగా ఉన్న ఫార్మా ఎగుమతులు ఏరోస్పేస్ దెబ్బకు వెనకపడక తప్పలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల్లో ఫార్మా వాటా 25% ఉంటే ఏరోస్పేస్ డిఫెన్స్ ఎగుమతులు 33.4% మేర నమోదయ్యాయి. తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లెక్కల్లో ఈ విషయం తెలిసిందే. లాక్హీడ్ మార్టిన్, బోయింగ్, సాఫ్రాన్ లాంటి సంస్థల పెట్టుబడులతో రాష్ట్రం నుంచి ఏరోస్పేస్ ఉత్పత్తుల ఎగుమతి భారీగా పెరిగిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏరోస్పేస్ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు 2 ఏళ్లలోనే రెట్టింపునకు మించి నమోదైంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగుమతులు కేవలం 15,940 కోట్లుండేవి. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ విలువ ఏకంగా 32,850 కోట్లకు పెరిగింది. అంటే డబుల్ కన్నా ఎక్కువ వృద్ధి నమోదైంది. ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలు, డ్రోన్లు, మిసైళ్లు, అధునాతన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పరికరాలు ఇక్కడి నుంచి ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఫ్యూజ్డ్ సెక్షన్లు, ఏవియానిక్స్ సహా 2,000కు పైగా విమాన విడిభాగాలు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన లాక్హీడ్ మార్టిన్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఎగుమతి అవుతూ ఉండటం విశేషం. సాఫ్రాన్ ఏర్పాటు చేసిన ఏరో ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంలో కూడా ఉత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే పెద్ద హబ్గా ఎదుగుతుంది. ఫార్మా ఇండస్ట్రీ ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 25%గా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం ఎక్స్పోర్ట్స్ దాదాపు 98,000 కోట్లకు పైగా ఉండగా అందులో ఫార్మా ఎగుమతులు 24,000 కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇండస్ట్రియల్ మిషనరీ, ప్రెసిషన్ కాంపోనెంట్స్, విద్యుత్ పరికరాల ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్యూర్ జోన్లో రాబోయే కాలంలో ఆయా పరిశ్రమలు పెరిగి ఉత్పత్తి కూడా పెరుగుతుందని, ఎక్స్పోర్ట్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే డిఫెన్స్ సెక్టార్కు చెందిన ప్రముఖ సంస్థలున్నాయి. డిఆర్డీఓ, డిఆర్డీఎల్, బీడీఎల్, ఆర్సీఐ మిధాని, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటి సంస్థలో రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులు తయారవుతున్నాయి. రక్షణ రంగ ఉత్పత్తులకు హైదరాబాద్ ఇప్పటికే వ్యూహాత్మక కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఏవియేషన్ రంగంలో కూడా చెప్పుకోదగిన స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. శంషాబాద్ లో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ ను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. స్పేస్ రంగంలో స్కై రూట్ లాంటి ప్రైవేట్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. అంతేకాకుండా లోకల్ గా 1000కి పైగా ఎంఎస్ఎంఈలు ఈ రంగంలో విడిభాగాలను తయారు చేస్తున్నాయి. ఆదిపట్ల, కొత్తూర్లలోని ఏరోస్పేస్ సెజ్ లో 50కి పైగా ఏరోస్పేస్ ప్రొడక్షన్ పార్క్స్, దాంతోపాటు కొన్నేళ్లలో 2 హార్డ్వేర్ పార్కులు ఏర్పాటయ్యాయి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, అదానీ ఏరోస్పేస్, మహీంద్రా ఏరోస్పేస్ లాంటి సంస్థలు తమ యూనిట్లను నెలకొల్పాయి. దీంతో రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి.